ఆశిస్తున్నాను. ఈ సమయమందు నేను మీతో కొద్ది మాటలు చెప్పాలని, మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని ఆశిస్తున్నానండి. మనం ప్రతిరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని చాలామందికి ఆశ కలిగి ఉంటారు కదండి. దేవునితో ఎక్కువ సమయం గడపాలని, దేవుని దృష్టికి బహుగా జీవించాలని, ఇష్టంగా జీవించాలని ఆశపడుతూ ఉంటాం. అయితే దానికి మనం చేయవలసిన విషయం ఏంటి అంటే, మనం వేకువజామునే లేచి మొదటిగా దేవుని యొద్ద ప్రార్థన చేయాలండి. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రే గాడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క ప్రతి రోజువారీ జీవితంలో మొదటిగా దేవునికి ప్రార్థన జీవితం కలిగి మనం ముందుకు కొనసాగాలి. రెండోది, బైబిల్ రీడింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్రిస్టియన్స్ లైఫ్. మన క్రైస్తవ జీవితంలో బైబిల్ రీడింగ్, బైబిల్ చదవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడండి, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే తనకి 2 విషయాలు అవసరం. ఒక పక్షి పైకి ఎగరాలంటే దానికి ఖచ్చితంగా 2 రెక్కలు కావాలి. 2 రెక్కలు లేని ఎడల ఒక్క రెక్కతో ఎగరలేదు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మొదటిది ప్రార్థన అనే రెక్కం, రెండోది బైబిల్ రీడింగ్, వాక్యం చదువట అనే రెక్కతో మనం ఆధ్యాత్మిక జీవితంలో అధిక స్థాయిలోకి నడవగలం. సో దేవునికి ప్రార్థిద్దాం, దేవునికి వాక్యం ద్వారా దేవుని యొక్క సుగుణాన్ని మనం తెలుసుకుందాం. అంతేకాదు, మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి, నా దేవుడు నన్ను చూచి సంతోషించాలి. అటువంటి భక్తి జీవితం కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి ఆధ్యాత్మిక జీవితం, ఈ కొద్ది లక్షణాలు మన జీవితంలో కొనసాగిద్దాం. దేవుని దృష్టికి ఇష్టంగా, మరింత ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప దేవుడు మీకును మరియు నాకును దయచేయనుగాక. ఆమెన్. అండ్ ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ.